గురుగారు ఇది అస్సలు బాగాలేదండి. ఏంట్రా మీసమా? మీసం కాదండి, నివాసం. మీరు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పాత పంపలేనండి. దుకాణం మార్చండి. మర్డర్లకి మంత్రి పదవులకి అచ్చొచ్చిన ఇల్లురా ఇది. కనిపించిన ల్యాండునల్లా కబ్జా చేయొచ్చు గాని కట్టుకున్న ఇంటిని మాత్రం కాటికి పోయేదాకా వదిలిపెట్టకూడదు. అంతగా సీఎం అయితే అప్పుడు చూద్దాంలేరా. ఈ ఫేస్ గా ఆ సీన్ కూడానా? ఏంట్రా? అదేనండి, మీరు చెప్పిందే కరెక్ట్ అంటున్నానండి. నానా, పోలీస్ ఆఫీసర్ ప్రసాద్ వస్తున్నాడు. రావయ్యా ప్రసాదు రా. నమస్తే సార్. అవుట్. ఇదిగో ప్రసాదు, నువ్వు రోజుకో గంటైనా స్టేషన్ లో పనిచేయవయ్యా బాబు. నిన్నిలా అస్తమానం నా ఇంట్లో చూస్తే నేను పోలీసు వాళ్ళని లీజుకు తీసుకున్నానని అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీ ముందు ధర్నా చేస్తారు. ఇది అయ్యగారికి రాజకీయం వంట పట్టిందని చెప్పడానికి స్మాల్ ఎగ్జాంపుల్. ఇక నుంచి పోలీసులనే కాదు, బాంబుల్ని కూడా ఇంట్లో ఉంచుకోకూడదని నిర్ణయం తీసుకున్నా. నర్సరావుపేట ఇన్స్పిరేషన్. ఒకవేళ అదుపు తప్పి బాంబులు ఇంట్లోనే పేలితే నా రాజకీయ జీవితం ఖరాబ్ అయిపోదు. మీ పొలిటికల్ జీవితం కాదు, నా పోలీసు ఉద్యోగమే పోయేటట్టుంది. పోతే పోనివయ్యా, బోర్డు ఉద్యోగం. హాయిగా నువ్వు కూడా మా నాన్నలా పాలిటిక్స్ లో చేరిపో. పైగా ఇది ఐఏఎస్ లో ఐపీఎస్ లో పాలిటిక్స్ లో చేరిపోతున్న సీజన్. ట్రై యువర్ లాగ్. అబ్బా ఊరుకోండి మీరు. స్టాలిన్ నిర్దోషిగా విడుదలయ్యాడు, ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు. అప్పుడు మీకనే తెలిసింది. ఎక్స్పీరియన్స్. రాజకీయ నాయకులకు లోకల్ ఆకాశవాణి, ప్రైవేటు దూరదర్శన్ ఛానళ్లు ఉంటాయ్యా. లేకపోతే ఈ రాజకీయ జోదంలో అడవుల పాలైపోతాం. నువ్వేం టెన్షన్ పడకు. నా రాజకీయాన్నడ్డు పెట్టి నిన్ను నీ ఉద్యోగాన్ని కాపాడుతాను. వాడు నిన్నేం పీకలేళ్లేపోవయ్యా. ఆయన ఎవరనుకుంటారా? స్టాలిన్ గారు. నమస్కారం సార్. ఆయనకి స్వాగతం చెప్పాల్సింది చేతులు పట్టుకుని కాదా, చేతులు కట్టుకుని. ఏం సార్ నా ఎదురుగా వాడికి మర్యాదిస్తావా? వాడు నా శత్రువురా. అబ్బా అది కాదండి, ఆయన మీ శత్రువే. కానీ ఇప్పుడు మీరు మామూలు సీతయ్య కాదు, మినిస్టర్ సీతయ్య. అనవసరంగా బీపీ పెంచుకోకండి. పెంచుకున్నారనుకో ఏకదినిగా మినిస్టర్ అయిపోతారు. జైలుకు వచ్చాలంటే శిఖండిలా దాక్కున్నావేంట్రా? బయటకు రా. వాడు నోరు చేసుకుంటుంటే నేను చేయి చేసుకోలేదనుకో చేతగాని వండైపోతాను రా. అయినా పర్వాలేదండి. ఏంట్రా మాట పడిపోయిందా? రోషన్ చచ్చిపోయిందా? వాడు తిడుతున్నాడు రా. తుడిచేసుకోండి. రారా తేల్చుకుందాం. వాడు కన్నెర్ర చేస్తున్నాడు రా. కళ్ళు మూసేసుకోండి. ఏంటయ్యా నువ్వు మరీ అన్పార్లమెంటరీగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆయన మన కేబినెట్ మంత్రి. ఏం తెలుసు మంత్రి అయ్యాడ్రా? ఓటర్ల సంఖ్య తప్ప ఓటర్ల సమస్యల గురించి తెలుసా? ఒంటి మీద ఖద్దరు బట్టలు వేసుకోవడం తప్ప నిలువు గంటల్లో దిగి పేగుల్ని నూలు పోగులుగా నేసే నేత కార్మికుల కష్టాల గురించి తెలుసా? 3 పూట్ల అన్నం తినడం తప్ప 6 గాల కష్టించే అన్నదాత బాధల గురించి తెలుసా? ఏరియాకో ఇల్లు కట్టించుకోవడం తప్ప ఇటుక పేర్చి పిడికిళ్లను పిల్లర్లుగా మార్చి బిల్డింగ్లు కట్టే కన్స్ట్రక్షన్ స్కూలీలకు జరుగుతున్న శ్రమ దోపిడి గురించి తెలుసా? జాతీయ గీతం రాసిందెవరో తెలుసా? దానికి బాణి కట్టిందెవరో తెలుసా? ఇండియాకి ఎల్లరో తెలుసా? రాష్ట్రానికి సరిహద్దులు తెలుసా? ఏం తెలుసు మంత్రయ్యాడ్రా? ఇలాంటి కంత్రులంతా మంత్రులు కాబట్టే నా కంట్రీ ఇలా తయారయ్యింది. పాలిటిక్స్ స్పెల్లింగ్ కూడా తెలియని ఇలాంటి పాపాత్మల మూలంగానే 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన ఎలక్షన్స్ సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నాయి. నీలాంటి నెల తక్కువ నాయకులు రాజకీయాల్లోకి రాబట్టే అసలు రాజకీయం అంటేనే ప్రజలకి రోత పుడుతోంది. సీతయ్య, జైలుకొచ్చి నా న్యాయం ధర్మం చట్టంతోనే నన్ను చెరసాల పాలు చేశానన్నావు. నా చావుకు ముహూర్తం పెట్టానన్నావు. కానీ ఇప్పుడు నీ చావుకు ముహూర్తం పెట్టడానికి వచ్చాను. నేను నమ్ముకున్న న్యాయం ధర్మం చట్టంతోనే నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను, నీ ఊపిరి తీస్తాను. ఏంట్రా మా నాన్న ఛాలెంజ్ చేస్తున్నావు? పోలీస్ జులుం. ఏసీపీ స్టాలిన్. ఏసీపీ స్టాలిన్. పోలీస్. డౌన్ డౌన్ పోలీస్. డౌన్ డౌన్ పోలీస్. పోలీస్. డౌన్ డౌన్. పోలీస్. పోలీస్. డౌన్ డౌన్. పోలీస్.
ఏసీపీ స్టాలిన్ ఏసీపీ స్టాలిన్ డౌన్ 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 పోలీస్ డౌన్ 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 కంకిపాడు సిద్ధయ్య గారు కంకిపాడు సిద్ధయ్య గారు అన్న ధర్నా చేస్తున్న షాపులలో కూడా బంద్ చేయలేదన్న రోడ్డు మీద వ్యాపారం జరుగుతూనే ఉంది. ఇంకా చూస్తున్నారేంట్రా? ముయ్యరా కొట్ట ఎందుకు ముయ్యాలి? అన్న ధర్నా చేస్తున్నాడు. కొట్టు ముయ్యకపోతే నువ్వు క్లోజ్ అయిపోతావు. కనిపించడంలా ధర్నా చేస్తున్నావు ఎందుకు? ఏసీపీ స్టాలిన్ నా కొడుకు మీద చెయ్యి చేసుకున్నందుకు. చెడ్డ పనులు చేసే ఓ రౌడీ షీటర్ని దండించడానికి ఒక పోలీస్ అధికారి చేయి చేసుకుంటే తప్ప అవుతుందా? నా కొడుకుని రౌడీ షీటర్ అంటావా? రౌడీ షీటర్ అనక నేరాలు చేసేవాడిని నేతాజీ అనమంటారా? మర్డర్లు చేసేవాడిని మహాత్ముడు అనమంటారా? మర్యాదగా ఈ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే వెళ్ళగొడతాం. ఏంటి నువ్వు వెళ్ళగొట్టేది? ఏయ్, గవర్నమెంట్ లిస్టులో నువ్వు కలెక్టర్గా వచ్చేవో గాని నా దృష్టిలో మాత్రం ఆడదానివే. ఆడదానివి నీకే ఇంత పొగరుంటే మగాండి నాకెంతుండాలి? అమర్యాదగా మాట్లాడితే అరెస్ట్ చేయిస్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, మర్యాదగా ఏరియా వెకేట్ చేసి వెళ్ళిపోండి. నీ మొగుడొచ్చి నా కొడుక్కి క్షమాపణ చెప్పేంత వరకు మేమిక్కడి నుంచి కదలం కదలం కదలం. ఆయన నీతి నిజాయితీల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడని మనిషి. అలాంటి మనిషి నీ కొడుకు క్షమాపణ చెప్తే ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆత్మగౌరవం చచ్చిపోతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆత్మగౌరవం సంగతి తర్వాత చూసుకోవచ్చు గాని ముందు నీ ఆత్మగౌరవం చూసుకోవే. మీరున్నాడు సార్, నీ పై ఆఫీసర్ని నేనుండగా నువ్వేంటి ఆఫీస్ పడిపోతున్నావు? గన్స్ డౌన్. సారీ సార్, ఐ సే గన్స్ డౌన్. నో సార్. నోరు మూసుకుని చూడు, లేదంటే కళ్ళు మూసుకో. కళ్ళ ముందు నీ తల్లిని ఒక కసాయివాడు అవమానిస్తుంటే కన్న కొడుకుగా నువ్వు చూస్తూ ఊరుకోగలవేమో గాని పబ్లిక్ గా ఆడకూతును వాంపోతూ అవమానిస్తుంటే కానిస్టేబుల్ గా నేను చూస్తూ ఊరుకోలేను. అలా చేస్తే అల్లా నన్ను క్షమించడు. ఎక్కువ మాట్లాడమంటే నిన్నే కాల్చి చంపుతా. బహదూర్, ఐ సే గన్స్ డౌన్. సారీ సార్, ఇప్పుడు మీ మాట వినడానికి మేము డ్యూటీలో లేవు. సీతయ్య, కలెక్టర్ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో.
లేకపోతే నేను కాల్చి పడేస్తాం. చెప్పడానికి నేనేమైనా తప్పు చేస్తేగా పట్ట పగలు నడి రోడ్డు మీద నక్సలైట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని కాల్చి చంపితే దిక్కులేదు. అలాంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంగు పట్టుకు లాగితే మీ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారోనని జస్ట్ టెస్ట్ చేశారంతే. ఇది నిజమమ్మా. తుపాకులు దించేయమని చెప్పు. డ్రాప్ ద గన్స్. వద్దు మేడం, మమ్మల్ని కాల్చనివ్వండి. వీళ్ళ చావుల వల్ల సొసైటీలోని క్రిమినల్స్ పూర్తిగా తప్పులు చేయడం మానకపోయినా మా తుపాకులకు పట్టిన తుప్పైనా వదులుతుంది. నడి రోడ్డు మీద మా నాన్నకి తుపాకీ గురి పెడతావా? నిన్ను చంపేస్తా. డ్యూటీ చేస్తున్న పోలీసు మీద చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? బహదూర్ సార్, తుపాకులు ఉండేది చూపించడానికి కాదు. నో, ఆయన మన కేబినెట్ మినిస్టర్. ఆయనకి రక్షణ ఇవ్వడం మన కర్తవ్యం. మనం రక్షణ కల్పించాల్సింది ప్రజలకి మిస్టర్ ప్రసాద్. పొలిటీషియన్స్ కూడా ప్రజల్లో ఒకరే. రౌడీలు గుండాలు కూడా ప్రజల్లో ఒకరే. అలానే రౌడీల్ని రక్షించాలా, గుండాలకు గూర్ఖాల కాపల కాయాలా? అక్కర్లేదు, ముందు వాళ్ళని గన్స్ దించమని చెప్పండి. ఎగురుతున్న జాతీయ జెండాని దింపాలంటే ఎవరో ఒక మహాత్ముడు మరణించాలి. అలాగే ఎత్తిన మా పోలీస్ తుపాకులు దింపాలంటే ఈ దుర్మార్గులు మరణించాలి. లెట్ దెమ్ డై. నో, అలా జరగడానికి వీల్లేదు. లా అండ్ ఆర్డర్ ని కాపాడడంతో పాటు జిల్లా కలెక్టర్ అయినా నా మాటని గౌరవించడం కూడా మీ డ్యూటీ. చెప్పండి మీ కానిస్టేబుల్స్ కి. సారీ మేడం, వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు ఫాలో కావాల్సింది మీ నమ్మకాన్ని కాదు, నా ఆదేశాల్ని. మీ బాధ్యతను మీరు గౌరవిస్తారో లేక నా అధికారంతో మీ కానిస్టేబుల్స్ ని ఇప్పుడే ఇక్కడే సస్పెండ్ చేయమంటారో ఆలోచించుకోండి. ఓకే బహదూర్, గన్స్ డౌన్. ఎర్ర చొక్కాలు వేసుకున్న కామ్రేడ్స్ కా స్టాలిన్ నాయకుడు అయితే, కాకి చొక్కాలు వేసుకున్న మా కానిస్టేబుల్స్ కు మీరే నాయకుడు. కానీ గన్స్ దించడం మా చేతుల్లో వేస్తారు. నో సార్. బహదూర్, నో సార్. బహదూర్, సారీ సార్. బహదూర్. నో సార్, ఇది తుపాకీ కాదు, నాగాస్త్రం. ఎక్కుపెట్టి వదిలిపోతే మా ప్రాణాలు తీస్తుంది. బహదూర్, ఇట్స్ మై ఆర్డర్. నో సార్. ఇట్స్ మై ఆర్డర్. సారీ సార్. బహదూర్. నో. ఓకే, మీరు గన్స్ దింపకపోతే నా ప్రాణాలు నేను తీసుకుంటాను. ఐ విల్ కౌంట్ 5. ఈలోగా మీరు తుపాకులు దింపకపోతే నేను షూట్ చేసుకుంటాను. 5. నో సార్. గన్స్ డౌన్. రిట్రీట్. కంకిపాడు సీతయ్య గారు జిందాబాద్. కంకిపాడు సీతయ్య గారు జిందాబాద్. కంకిపాడు సీతయ్య గారు జిందాబాద్. ఆ రోజు స్టాలిన్ రిలీజ్ అవ్వడానికి సాక్ష్యం చెప్పాడు. ఈ రోజు జనమందరూ చూస్తుండగా నా మీదకి తుపాకీ ఎత్తాడు. ఆ బహదూర్ గారి అకౌంట్ క్లోజ్ అయిపోవాలి. నాన్న, నేను వాడిని ఈ రాత్రికే క్లోజ్ చేస్తాను. నువ్వు ఆవేశపడకు. వాడిని చంపాల్సింది నువ్వు కాదు. వీధి కుక్కను కరవదు, కానీ కాకి చొక్కాని చంపేస్తుంది. అర్థమైంది. వారే వా, వండర్ఫుల్. ఏ గోవింద్, 1 కిలో స్వీట్ పట్రా. ఎస్ సార్, వెళ్తున్నాను సార్. బహదూర్ కి ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిందిరా. ఎక్కడాడు? అల్లా అల్లా ఈ